ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. మమ్మల్ని ఆయన ప్రొడ్యూసర్ అవునా కాదా అనేది పక్కన పెట్టితే ప్రతి విషయంలోనూ మా టీం అందరినీ ముందుకు నడిపించారు అరవింద్ గారు. ఆయన వెనకుండి అంటే ఆయన మేనల్లుడు సినిమా ఆయన వెనకుండి నడిపించారు. దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా అన్నయ్య శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు 150 సినిమా మాట్లాడుతుంటే బాగా ఉంది. ఎంత ఆనందాన్ని ఇచ్చింది నిజంగా. నాకే కాదు, మా ఇంట్లో అయితే చాగల్లో మా చెల్లెళ్ళు అందరూ కూడా ఒక నిజమైన సంక్రాంతి చేసుకున్నాం. మేమంతా ఒక చాలా డల్గా ఉన్న దీనిలోంచి ఒక బ్రైట్నెస్ వచ్చింది. ఈరోజు ఈ కలెక్షన్స్ ఇంత డబ్బు వచ్చిందంటే ఆయన మీద లోలోపల ఉన్న ఆ ప్రేమని ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా అసలు అమెరికా దగ్గర నుంచి చిన్న ఊరు దాకా, అంటే ఉదాహరణకి మీకు చెప్పాలనంటే మా ఊరు చాగళ్ళు, ఆ ఊర్లో ఇప్పటి వరకు ఒక 5 లక్షల రూపాయలు ఏదైనా ఒక సినిమా వస్తే చాలా ఎక్కువ, అదే హైయెస్ట్. ఈ ఖైదీ నెంబర్ 150 అనే సినిమా 7 లక్షల రూపాయలు నిన్నటికి వచ్చేసింది. అసలు ఆశ్చర్యం ఇస్తుంది అనమాట ఆ జనం చూస్తుంటే. ఆయన మీద ఎంత ప్రేమ ఉందనేది ఈ కలెక్షన్ రూపంలో చూపించారు. నేను ఈ సినిమా కత్తి చేద్దామని ఆయన అన్నయ్య అన్నప్పుడు ఫస్ట్ ఇంకొకటి, ఒక కత్తి లాంటి ఒక మంచి కథను నాకు ఇచ్చిన శ్రీ మురుగదాస్ గారికి సభాపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూస్లో చెప్పాను, అది రాలేదు, దయచేసి ఇది వేయండి ప్లీజ్. అన్నయ్యతో నేను కలిసినప్పుడు అన్నయ్య మీరు అందంగా ఉండడమే 51%, ఏ సినిమాకైనా 51% కథ, కానీ ఈ సినిమాకి మాత్రం మీరు అందంగా ఉండటం 51%, సినిమా అనేది 49% అనగానే నువ్వు నన్ను టెన్షన్ పెట్టకు అలాగే అన్నారు ఆయన. కానీ నేను టెన్షన్ పెట్టడం కాదు, ఆయనే టెన్షన్ పడ్డారు. ఫస్ట్ ఫోటోషూట్ చూడగానే నేను చూడాలని ఉంది సినిమాలో ఉన్నారు అన్నయ్య మీరు అన్న. ఈరోజు మొత్తం ప్రపంచం అంతా అదే మాట్లాడుతుంది. ఒక చిన్న కుర్రోడ్లాగా అసలు ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ఏమీ తీసుకోని విధంగా ఆయన స్టైల్, ఆయన టైమింగ్, ఆయన కామెడీ, ఆయన డాన్సు, అసలు ఎంత థియేటర్లో కూర్చుంటే ప్రతి షాటు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇది 8వ రోజు 9వ రోజు అనుకుంటా. నాకైతే నిన్నే రిలీజ్ అయినట్టుంది, డేస్ కౌంట్ చేయలేదు. ఈవేళ కూడా మొత్తం ఆల్ మార్నింగ్ షోస్ హౌస్ఫుల్స్ అంటే అదేం సామాన్యమైన విషయం కాదు. అదే డిస్ట్రిబ్యూటర్, ఒక నిర్మాతగా ఆయనకి తెలుసు అవన్నీ. ఆయన అంత అందంగా చూపించడానికి కారణమైన శ్రీ రత్నవేల్ కెమెరామెన్ ఈజ్ నాట్ ఓన్లీ కెమెరామెన్, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ చాలా మంచి, నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఈ సినిమాతో అనుకుంటున్నాను. మరో ప్రాణం దేవిశ్రీ ప్రసాద్, అత్యద్భుతమైన పాటలు. అంటే ఒక ఇళయరాజా గారిని గుర్తు చేశాడండి. ఒక కీరవాణి గారు ఇళయరాజా గారిలో ఉన్న డెప్త్ ఈ సినిమాలో నీరు సాంగ్తో వచ్చిందని ఎంతోమంది మాట్లాడుతున్నారు. అలాగే తోట తరణి గారు, అలాగే రామ్ లక్ష్మణ్, కనల్ కన్నన్, అందరూ, శేఖర్ మాస్టర్, జానీ, మా ఎడిటర్ గౌతమ్ రాజు గారు, అందరూ ఒక్కళ్ళు కాదు, నేను ఎవరి పేరున మర్చిపోతే సారీ. ఫెంటాస్టిక్ వర్క్ని ఇచ్చారు అందరూ. దానికి అన్నయ్య పాపం ఆయన భోజనం రైస్ అనే తిని ఎన్ని రోజులైందో పాపం ఆయన. నిజంగా అంత కష్టపడి ఆయన చేశారు. చాలామందికి రిలీజ్ తర్వాత తిన్నారేమో నాకు తెలియదు పాపం. అంత కఠోరమైన దీక్ష చేశారు ఆయన. ఎందుకంటే ఆయన మైండ్లో ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలామంది చిరంజీవి గారిని అలా పాతగా చూస్తారా, పాత టైప్లోనే చూస్తారా, చిరంజీవి గారు రైతుల గురించి మాట్లాడితే జనం వింటారా, చిరంజీవి గారు డాన్సులు అలాగే చేస్తారా, ఇలాంటివి 100 లక్షల ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నిటికీ ఒక ఫస్ట్ షాట్తో సమాధానం చెప్పారు ఆయన. చాలా ఈయన నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పాలి. చిరంజీవి గారి అభిమానులు రోజు ఏదో నాకు ఫోన్ చేసో లేకపోతే నేను వెళ్తుంటే కలిసో, నైజాంలోను, సీడెడ్లోను, కృష్ణా జిల్లాలోనూ మన సినిమాకి చాలా అన్యాయం జరుగుతుందండి,
చాలా అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగిందని ఏదో పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్లీజ్ మీరు ఎవరు ఏం బాధపడద్దు. ఎక్కడ ఈ సినిమాకైతే సినిమా అన్నిటికంటే గొప్పది. ఒక సినిమా డబ్బు, ఆ సినిమాకి ఎంత డబ్బు రావాలో అంత డబ్బు ఆ సినిమా తెస్తుంది. దానికి ఎవరు కంగారు పడి ఫీల్ అయిపోయి ఎటువంటి ఏదో రాంగ్ వర్డ్స్ ఏం వాడద్దు దయచేసి ప్లీజ్, నేను కోరుతున్నా. ఎక్కడా కూడా ఈ సినిమాకి అంటే అసలు ఇంత డబ్బు వస్తే మీరు సాటిస్ఫై అవ్వాలి, ఇంకా వస్తుంది. అండ్ ఇంకా 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 వర్షం కురుస్తున్నట్టు కురుస్తుంది డబ్బు. కలెక్షన్స్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమని ప్రజలు అంత కుమ్మరిస్తున్నారు డబ్బుల రూపంలో. నిజంగా బాస్ ఈజ్ బ్యాక్ అండ్ బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు ఆయన. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాజల్, బ్రహ్మానందం గారు, అది అందరూ మాకు ఆ సినిమాలో మీరు చూస్తే ఆ ఓల్డేజ్ హోమ్లో ఉన్న క్యాస్టింగ్ అందరూ కూడా మేము వాకింగ్ ట్రాక్స్ మీద జాగింగ్లోను ఓల్డేజ్ హోమ్, రియల్ ఓల్డేజ్ హోమ్స్లోకి వెళ్ళి తీసుకొచ్చిన వృద్ధులు అందరూ. వాళ్ళు నటులు కాకపోయినా, ప్రొఫెషనల్ నటులు కాకపోయినా చాలా బాగా ఫ్రెష్గా అనిపించారు. ఈ సినిమాకి డైలాగ్స్ రాసిన బొర్రా సాయి మాధవ్ అండ్ వేమారెడ్డి, మమ్మల్ని ఈ సినిమా టోటల్గా ఇలా ఉండాలని లాక్ చేసిన పరుచూరి వెంకటేశ్వర, పరుచూరి బ్రదర్స్, అలాగే నాతో ఇప్పుడు ఏదన్నా ఉంటే ఆల్ ఓవర్గా చూస్తున్న శ్రీ సత్యానంద గారు, అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అన్నయ్య వచ్చే సినిమాలో ఇంకా యాంగ్గా ఉంటారు, ఎందుకంటే నేను చూశాను, ఇంకా తగ్గుతున్నారు ఆయన, ఇంకా యాంగ్గా ఉన్నారు. ఈ సక్సెస్తో ఆయనకు మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఇది స్టార్ట్ అయింది. మాకు సురేఖ వదిన గారు ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, అలాగే రామ్ చరణ్ దీన్ని ప్రొడ్యూస్ చేయటం, అంటే సినిమాలో కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానరు స్టార్ట్ అవగానే ఆ బ్యానర్కే విజిల్స్ పడుతున్నాయి. అసలు ఆంజనేయ స్వామి దీనికి హీరోని చూసినట్టు కేరింతలు కొడుతున్నారు అందరూ. ఒక మంచి స్టార్టింగ్ ఈ సినిమా. దీన్ని అలాగే మా సినిమాకి ట్వీట్స్ చేసిన మహేష్ బాబు గారికి కానీ, అంటే చాలా బాగుందని ట్వీట్ చేసిన మహేష్ బాబు గారికి, అలాగే మన రాజమౌళి గారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకా ఎవరైనా చేశారేమో నాకు తెలియదు, ఇప్పుడు నేను చూడను, నాకు చెప్పినవి మాత్రం నేను తెలుసుకుని చేస్తాను. అందరికీ ఈ సినిమాని హిట్ చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శిరస్సు వంచి నా కృతజ్ఞతలు.